షో నిజమేరా వారిని మా బాబు మోహన్ గడు వచ్చాడు కదా ఆడదాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చి వచ్చేసింది మాకు చెమటలు పట్టేసినాయి సరే అన్నట్టు మోటార్ కొట్టినట్టున్నావు ఈ 10 ఉంచు తర్వాత అటై ఏంటి వేసేది నీది ఫుల్ కౌంట్ ఇంకా 200 అక్కడ ఆట ఆడకొడితే నీకెందుకు ఫోర్సు కంగారు పడబాకరా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి గోన్ సంచి పంపించా రాగానే ఇచ్చేస్తాలే ముందే డబ్బులు ఇవ్వు. లేవురా లేకపోతే ఆటైవా మన అదృష్టంగా లేడు ఆడికి నోటు రాసిస్తా ఏంటి బంగారం నోటు రాస్తావా ఏమిటి నీ ఈ కాకరతోటెట్టి ఈ జోకులకి ఏమీ లోటు లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్క ఆటన్నా కొట్టావా? బంగారం లాంటి మీ నానిచ్చిన 6 ఎకరాలు. నా తప్పే ఉందో ఎక్స్టెన్షన్ దొరకలేదు ఎకరాలు లట్టుకెళ్ళిపోయారు. మరి మీ ఆవిడ మెళ్ళో నగలా ఆ జోకరంతగా అమ్ముకున్నాను లేవో. మరి ఉన్న ఒక కొంప తాకట్లో ఉంది ఇంకా నోటు రాస్తాడంట. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అమ్ములకి బంగారపు గొలుసు కొనడానికి వెళ్ళారమ్మా. జోకర్ మీద ప్రమాణం చేసి 13 ముక్కలు సాక్షిగా చెప్తున్నాను రా. ప్యాకాట్లో పోగొట్టుకుంది ప్యాకాట్లోనే సంపాదిస్తాను రా ఏమిటి అని ఎగతాళి చేయక్కర్లేదురా ఎగతాళి చేయక్కర్లా. ఇవాళ నా బిడ్డ పుట్టినరోజురా దానికోసమని కొన్న బంగారపు గొలుసు ఇదట్టి. నాన్న తెచ్చేంత వరకు నా గొలుసు నువ్వు వేసుకో. అయ్యో చేతులు డబ్బులు పోయనే అయ్యయ్యా జేబులో గొలుసు పోయనే. అయ్యో అమ్మోలు నా బుద్ధి కొన్ని నా చిట్టి కొన్ని. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు. ఏమండి నిద్రపోతున్న బిడ్డ మెడలో గొలుసు కూడా కాజేస్తున్నారా? అరే రే 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 చూసావా నువ్వు చూడకుండా తీసుకెళ్లి చిన్న సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను చూసా. ఓకే ఇంకా టెన్షన్ లేదు. ఏమండి మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ గొలుసు ఇవ్వండి. లక్ష్మి ఆస్తుల దగ్గర నుంచి నా మెడలో పుస్తల దాకా అమ్మేశారు. ఇక దరిద్రం తప్ప మన ఇంట్లో లక్ష్మి ఎక్కడుందండి? పిచ్చిదానా వేకాడేవాడికి దరిద్రం ఎంత సెంటిమెంటో నీకేం తెలిసే. ఇట్లా కూర్చో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ధర్మరాజును తీసుకో. ఏం చేశాడు? జోదమాడాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు, అడవులు పాలయ్యాడు. ఆఖరికి ఫుడ్ దొరక్క దుంపలు ఎత్తుకుంటూ అడవిలో రౌండింగ్ 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 కొడుతుంటే ఆఖరి రౌండ్ లో చోకర్ మొక్కలాగా కృష్ణ పరమాత్మ తగిలాడు. అంతే డీల్ తిప్పాడు, రాజ్యాన్ని గెలుచుకున్నాడు, ఎంజాయ్మెంట్ చేసేస్తున్నాడు. కాబట్టి నా ముద్దుల పెళ్ళామా దీంట్లో నీతి వాక్యం ఏంటి? మీరెన్ని కథలైనా చెప్పండి. మీరు ఆ గొలుసు ఇవ్వండి మిమ్మల్ని బయటికి వెళ్ళాలి. కలవర్ జాక్ వచ్చింది. క్యాష్ ప్లీజ్. అయ్యయ్యో మీ జేబుల్లో డబ్బులు పోయనే నా జేబుళ్ళు ఫుల్ అయిపోయనే. ఏంట్రా కొంప మునిగిపోయినట్టు నా పిల్లమైన పంచాయతీ పెట్టిందా? మీరందరూ ఎగేసుకొచ్చేసారు. ఏం పెద్దయినా మా ఆయన పేకాడి కొంపంతా గుండం చేసేస్తున్నాడు అవును మీరు కేకలేసి కాస్త నా కొంప నిలబెట్టండి అని మీ అందరికీ రిపోర్టింగ్ చేసిందా? మీరేం పంచాయతీ పెట్టక్కర్లా. ఇదిగో మొత్తం తిరిగి తీసుకొచ్చేసా. లక్ష్మి లక్ష్మి ఆటలో గెలిచి సొమ్మంతా తిరిగి తీసుకుని సంతోషంగా ఇంటికి వస్తే నీ ఆట మూసేసావా? లే డబ్బు కోసం నీ భార్యను చంపావనే నేరం మీద నేను అరెస్ట్ చేస్తున్నావు. పద పద. అదృష్టం అసలే దిక్కులేని పిల్లలు ఇంట్లోంచి ఎలాగొట్టి వాళ్ళకి ఏడ కూడా లేకుండా చేస్తావా? అంత జాలిగుండు గలవాడు అయితే నీ కొంపకు తీసుకెళ్ళి పెట్టుకో. ఆ బంగారం గాడేమో నా బాకీ ఎగ్గొట్టి జైలుకి వెళ్ళాడా? ఈ పిల్లలు ఏమైపోయారో ఆలోచించకుండా వీళ్ళ అమ్మ సచ్చిందా? మరి నా బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుంటే తప్పేంట్రా? అమ్మా సీత నాకు జాలి ఎక్కువైపోతే గుండె ఆగిపోద్ది. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. Ah
తల్లి